సార్ నమస్కారం సార్. ఈ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త అని అంటే చాలా మంచి పేరు ఉందండి ఆయనకి. ఆయన మళ్ళీ చెప్తున్నారండి. జగన్ ఓడిపోతారు, ఓడిపోతారు, ఓడిపోతారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చంటారు? అంటే రాష్ట్రంలో హ్మ్. ప్రజా నాడిని పసిగట్టే ఎవరు చెప్పినా చెప్తారు. 2019 ఎన్నికల నాడు ఇదే ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేశారనేది వాస్తవం. అవును. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిన నాటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ గారి సర్వీసెస్ హైర్ చేసుకోవటం. ఆ హైర్ చేసుకున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా హ్మ్. తన క్లయింట్ గెలిపే లక్ష్యంగా ఒక రకమైన సమాజంలో ఎన్నికల్లో గెలుపు కోసం ఇంతటి విధ్వంసకరమైన విధానాలు ఎంపిక చేసుకోవాలనే ఆక్షేపణ కూడా ఎదుర్కొన్నాడు ప్రశాంత్ కిషోర్. హ్మ్. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని కులాల పరంగా ప్రాంతాల పరంగా విచ్ఛిన్నం చేశారు ఆ ఎన్నికల్లో నెగ్గటం కోసం. హ్మ్. ప్రజల మనోభావాలని పొల్యూట్ చేశారు. ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పాలసీస్, ఆ ప్రభుత్వంలో లోపాల, లేకపోతే ఆ ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికల, వాటి ఎగ్జిక్యూషను, ఆ క్యాబినెట్ నిర్ణయాలు, వాళ్ళ పనితీరు హ్మ్. ఇవేవి ఎక్కడ చర్చనీయాంశం కాల. ఆ రోజు చర్చనీయాంశం అయింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కులం. అది. ఆయన కుల ప్రయోజనాల కోసం హ్మ్. ఆయన రాజధాని నిర్మాణం చేసినా, ఏ నిర్ణయం ఆయన వైపు నుంచి జరిగినా అది హ్మ్. ఆయన కుల ప్రయోజనాల కోసం చేస్తున్నారు. జరగని తప్పులు జరిగినట్టుగా చిత్రీకరించారు. చెయ్యని కుంభకోణాలు చేసినట్టుగా చిత్రీకరించారు. జరగని నేరాలు కూడా జరిగినట్టుగా చిత్రీకరించారు. చెయ్యని హత్యలను కూడా చేసినట్టుగా ఆపాదించారు. అంటే ఏ నిర్ణయం జరిగినా ప్రభుత్వం వైపు నుంచి ఏ నిర్ణయాన్ని అమలుపరచాలని ఒక నిర్ణయం జరిగినా దానిలో లోపాలనే వెతకడానికి ప్రయత్నం చేశారు. దురుద్దేశాలను ఆపాదించారు. ఇట్లా కంప్లీట్ ఎంటైర్లీ నెగిటివ్ క్యాంపెయిన్ తోటి ఆ ప్రభుత్వాన్ని ప్రజల్లో పలసం చేశారు. సక్సెస్ఫుల్గా చేశారు. అదే సందర్భంలో హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఫ్యాక్టర్, అంటే అప్పటి వరకు ఆయన ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నారు. ఆయనకి పాలనాపరమైన అనుభవం లేదు. అవును. ఆయనకి ఎంతటి పరిజ్ఞానం ఉందో కూడా ప్రజలకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సమర్థుడిగా, ఒక పాలనాదక్షుడిగా, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడగలిగే వీరుడిగా చిత్రీకరించారు. మ్యాక్సిమం ఆయన వ్యక్తిత్వానికి ఒక ఎలివేషన్ కలిపేయగలిగారు. అవును. ఆ విధమైన ప్రచారంలో సక్సెస్ అయ్యారు. హ్మ్. ఇట్లాంటి వ్యూహాలతోటి ప్రశాంత్ కిషోర్ గారు 2019 ఎన్నికల్లో బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ సగటు శ్రేణులు కూడా ఊహించినంతటి మెజార్టీతో ఆయన విజయానికి కీలకంగా దోహదం చేశారు. ఎవరు ఊహించలేదులేండి. అవును. అటువంటి ప్రశాంత్ కిషోర్ ఆ రోజు తన గెలుపుకి దోహదం చేసిన ప్రశాంత్ కిషోర్ ఏ నిర్ణయం చేసినా హ్మ్. స్వయంగా వైసీపీ పార్టీ ప్లేనరీలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ గారిని తన శ్రేణులకు పరిచయం చేశారు. ఈయన మన వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు. హ్మ్. ఇక నుంచి ఈయన నిర్దేశించిన ప్రకారమే మన ప్రోగ్రామింగ్ మొత్తం జరుగుద్ది అని చెప్పని అవును. తన శ్రేణులకు కూడా అంటే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేశారు. అది. తనకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానివ్వండి, హ్మ్. ఎమ్మెల్యే అభ్యర్థులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, జిల్లా స్థాయి నాయకులకు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా హ్మ్. మీరందరూ ఇంకా ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తుంది? ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వాలనే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేశారు. పార్టీ కూడా తూచా తప్పకుండా పాటించింది. హ్మ్. వాళ్ళ సోషల్ మీడియా మొత్తాన్ని ప్రశాంత్ కిషోర్ డిక్టేట్ చేశారు. మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డారు. హ్మ్. ఏమైనా చెయ్యి, ఎండ్ ఆఫ్ ది డే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల రూపంలో లబ్ధి చేకూరాలి. అది. ఆ లబ్ధి చేకూర్చారు. హ్మ్. అదే ప్రశాంత్ కిషోర్ 2019 ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అవును. అంతర్గతంగా వాళ్ళ మధ్య కారణాలు ఏమున్నాయి, ఎందుకు విభేదాలు వచ్చాయనేది అది వాళ్ళిద్దరికే తెలియాలి. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఆ బాధ్యత నుంచి దూరం జరిగారనేది వాస్తవం. అవును. కానీ అదే ప్రశాంత్ కిషోర్ గారి టీం ఆ. ఏ టీం అయితే 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారో అదే టీము వేరే వారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ ప్రొవైడర్ గానే ఈ రోజు దాకా కొనసాగారు. అయిపోయాక. 2019 మే 13 2024 మే 13 తారీఖు జరిగిన ఎన్నికల వరకు కూడా అదే టీం పనిచేశారు. హ్మ్. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు మాత్రం గత కొన్నాళ్ళుగా దాదాపు ఒక సంవత్సర కాలంగా హ్మ్. క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సన్నిహితులవుతా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని కలవడం జరిగింది. హ్మ్. అంటే మరి
వ్యూహకర్తలుగా తెలుగుదేశం పార్టీకి రాబిన్ సింగ్ టీం పనిచేస్తున్నా మరి ప్రశాంత్ కిషోర్ ఏ స్థాయిలో ఏ విధమైన సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు అనేది అయితే క్లారిటీ లేదు, కానీ రిపీటెడ్గా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని కలవడం జరుగుతుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనని బాహాటంగానే విమర్శిస్తూ వస్తున్నారు. నేషనల్ లెవెల్లో జరిగిన మీడియా కాంక్లేవ్స్ లో కూడా చాలా స్పష్టంగానే ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంక్షేమానికి మాత్రమే కట్టుబడి ఉన్నారు. అంటే ప్రభుత్వం అనేది కేవలం ఇవ్వటానికి మాత్రమే, డబ్బులు పంచటం, అంటే ప్రభుత్వం అనేది ఇవ్వటానికి మాత్రమే ఉందన్న భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది కాదు, ప్రజలకి ఎల్లకాలం ఇస్తూ వెళితే ప్రజలు అభివృద్ధి చెందరు, ప్రజలకి సంపాదించుకోవడం నేర్పాలి, అవకాశాలు కల్పించాలి అని చెప్పని కూడా పదే పదే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఆయన 3 రాజధానుల నిర్ణయం అసంబద్ధమైన నిర్ణయం అని చెప్పని ఇది ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఆయన పాలనా తీరుకి మధ్య పూర్తి అంతరం ఉంది అనే అంశాన్ని పదే పదే చెప్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక హానీమూన్ పీరియడ్ అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 2019 నాడు అటువంటి హానీమూన్ పీరియడ్ నడిచింది. ఆయన అప్పటికి పూర్వ అనుభవం లేకున్నా ఆయన ఒక సమర్థుడిగా చిత్రీకరించగలిగారు, ప్రజల్లో ఆ భావన కలిగింది. కానీ ఈరోజు ఆయన పాలకుడు 5 సంవత్సరాల పాలనా దక్షత ప్రదర్శించి తీరాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 2019 నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు ఇచ్చిన ఏ అష్యూరెన్స్ నేను నిలబెట్టుకోలేకపోయారు. నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇస్తే వాళ్ళ మెడలోంచి ప్రత్యేకత సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది కాబట్టి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయటం తప్ప డిమాండ్ చేయలేని నిస్సహాయ స్థితి అని చెప్పని మేమే అంట కబుర్లు చెప్పిన తీరు ప్రజలు డైజెస్ట్ చేసుకోవాలా. ఎందుకనంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సింది ఏంటి అంటే 2019కి ముందు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. తెలుగుదేశం సంఖ్యాబలం మీద ఆధారపడి వాళ్ళ ప్రభుత్వం నడవట్లా. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఒక అసమర్థుడిగా చిత్రీకరించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వాళ్ళకి సంఖ్యాబలం ఉందని చెప్పని సాకులు ఎత్తుకుంటూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నిస్సహాయత. ఇట్లా మొదలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉల్లంఘనకు గురైన ఎన్నో వాగ్దానాలు ఆయన యువతను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేక హోదా సాధన ద్వారా 13 జిల్లాలని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అంటే వాగ్దానాలని పూర్తిగా అంటే విశ్వసించిన యువత జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయ్యి ఆయన గెలుపుకు దోహదం చేశారు. అటువంటి ఎలివేషన్ కల్పించడంలో ప్రశాంత్ కిషోర్ చాలా సక్సెస్ఫుల్ గా ఒక స్ట్రాటజిస్ట్ గా చాలా సక్సెస్ అయ్యాడు ఆ రోజు. కానీ ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్ని అంశాల్లో విఫలం చెందిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా పనిచేసిన ప్రతి వర్గం కూడా 2024 ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలని చాలా త్వరగా అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఎంచుకుంటున్న విధానాల పట్ల, ఆ పార్టీ నాయకుల వైఖరి పట్ల, వాళ్ళు చేస్తున్న ప్రకృతి వనరుల లూటీ పట్ల, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఆధిపత్య ధోరణిని సమాజం సహించలేకపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని హరించేయటం, ప్రశ్నించే తత్వాన్ని చంపేసే తీరు, పోలీసుని ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకొని ప్రతిపక్ష పార్టీలని రాజకీయ స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకొని తీరు, ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా 5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో రాష్ట్రాన్ని నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇవాళ ప్రజల నుంచి దూరం జరిగారనేది వాస్తవం. ఏ వర్గాల ప్రజలైతే 2019లో ఆయన గెలుపుకు దోహదం చేశారో అదే వర్గాల ప్రజలు ఇవాళ కంకణబద్దులై ఆయన ఓడించి తీరాలని ఒక కృత నిశ్చయంతో ఇవాళ చూసాం మనం. ఎక్కడో విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇది మా రాష్ట్రం, ఇక్కడ మాకు ఈ నిమిషాన ఓటు వినియోగించుకోవడం అనేది ఒక పవిత్ర లక్ష్యం అనే ఆలోచనతోటి లక్షలాదిగా ప్రజలు తరలి ఓటు నమోదు చేసుకున్న తీరు చూసాం. అంటే ఇప్పటికి అందుతున్న సర్వే ఫలితాలు వివిధ వర్గాల వివిధ సంస్థల ద్వారా అందుతున్న సర్వే ఫలితాలు చూసుకుంటున్నాం. ఎగ్జిట్ పోల్స్ మీద అధికారికంగా బ్యాన్ ఉన్నా కూడా అనధికారికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏ ప్రజల ఆశీస్సులతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అతి భారీ విజయం దక్కించుకున్నారో అదే ప్రజల చేత తిరస్కారానికి గురవబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతానే ఉంది. ఇదే అంశాన్ని ప్రశాంత్ కిషోర్ గారు కూడా
ఒకటికి 10 సార్లు చెప్తా ఉన్నారు. అది. కాకపోతే ఏంటంటే శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా ఉమ్, ఏ ప్రశాంత్ కిషోర్ అయితే ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు దోహదం చేశాడో ఉమ్, ఇవాళ అదే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు అని చెప్పని చెప్తున్న నేపథ్యంలో అదే. మిగిలిన రాజకీయ పక్షాలు మిగిలిన మీడియా సంస్థలు విశ్లేషకులు చెప్తున్న దానికన్నా కూడా ఉమ్. ప్రశాంత్ కిషోర్ చెప్తున్నది దానికి మరింత శాంతి ఆపాదించినట్టుగా అవుతుంది. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.